నమస్కారం అనిరుద్ధ గారు. నమస్కారం అంజయ్ గారు. కర్మ ఏదైతే ఉందో, ఇప్పుడు మనిషి జన్మనెత్తిన తర్వాత కర్మ ఫలం అనుభవించాల్సిందే అంటా ఉంటారు. వే టు మోక్షాలో కర్మని మీరు మీరు తీసేస్తానంటున్నారు. ఎలా సాధ్యమండి అది? కర్మను యాక్చువల్లీ మేము తీయట్లేదు. మీరే హ్మ్. తీసుకుంటున్నారు. మీది మీరే రిలీజ్ చేసుకుంటున్నారు కర్మ. ఓకే. నేనెక్కడా కూడా నేను తీస్తా అని చెప్పలే. అదట్లా వస్తది. ఎందుకంటే కర్మల్ని మీరు రిలీజ్ చేసుకోవచ్చు అంటే మీనింగ్ ఏమొస్తది? నేనే తీస్తా అనొస్తది. ఓకే. ఓకే. సో, ఇప్పటి వరకు మీరు బ్యాకెళ్ళి గూడా చూడండి గురువులెవరైనా కూడా కర్మని వాళ్ళు కొంతమంది వాళ్ళు తీసుకున్నారు వీళ్ళ కర్మని. వాళ్ళకి అందుకే అప్పట్లో ఆహ్, అంటే క్యాన్సర్ లాంటి రాచపుండు అనేవారు అప్పట్లో. రాచపుండు లాంటివి స్కిన్ ఇష్యూస్‌తో ల్ ఫైనల్‌గా వారు సఫర్ అయ్యారు. ఎందుకు? వాళ్ళ కర్మను వీళ్ళు తీసుకోవడం వల్ల. సో, ఎవరి కర్మను మనం తీసుకోకూడదు, తీసుకోలేము. తీసుకున్నా నాకు వస్తాయవి. సో, అందుకని మనం ఏం చేస్తామంటే మీరే తీసుకునే విధానం వచ్చిందనమాట ఇప్పుడు. ఏఐ యుగం గదా! హ్మ్. మీరేం చేశారో మీరే చూసుకోవచ్చు. నేనేం చేస్తే నాకిదొచ్చిందని అడిగి పడుకుంటే మీకు డ్రీమ్‌లో వస్తోంది. క్లారిటీగా కనబడుతుంది మీరేం చేస్తే అదొచ్చిందో. సో, అట్లా మాకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో, అందుకని మేము ఎవరైనా ఇష్యూతో వస్తే ఓకే. ఇలాంటి ఇష్యూ ఇన్ ద పాస్ట్ ఇట్లాంటి డ్రీమ్స్ చూసాం. అది సేమ్ కాకపోవచ్చు. కానీ ఆ ప్లేస్‌లో అక్కడ రిలేటెడ్ అనమాట. ఇంకోటి కావచ్చు. సో, అలా చూసుకున్నాక వాళ్ళకి క్షమించమని అడగాలి. ఇంకోటేంటంటే వాళ్ళు ఫేస్ చేసింది నాలుగంతలెక్కువ. హ్మ్. మనం ఇప్పుడు ఫేస్ చేసేది 20%. ఒక తల్లి ఒక కొడుకుని శిక్షించేటప్పుడు ఆచితూచి శిక్షిస్తది. పూర్తి శిక్షనివ్వదు. ఒక తప్పు చేశాడు కొడుకంటే తండ్రికి తెలియకుండా దాసిపెట్టి మెల్లిగా కోప్పడుతది. అదే సృష్టి చేస్తది మనకి. మనకొచ్చే కష్టం అది మనం చేసిన దానికి ఒక 20%. ఓసారి 10% వస్తది. ఓసారి 5% వస్తది. ఓసారి 2% వస్తది. ఎందుకు అంటే అంతకుముందు జన్మల్లో మనం ఆల్రెడీ అవి అనుభవించేసి అట్లాంటివి 10 చేశామనుకోండి. 10కి 8 ఆల్రెడీ మనము అనుభవించి నేర్చేసుకున్నామనుకోండి. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్‌గా రాదు. ఆల్రెడీ మీరు నేర్చేసుకున్నారు. ఓసారి డ్రీమ్‌లో చూపించి తీసేస్తారు. ఓకే. డ్రీమ్‌లో చూపించి తీయడం అంటే డ్రీమ్‌లో అనుభవిస్తారు. మనం అనుకున్నట్టుగా ఇప్పుడు ఒక పాము కరవాల్సింది కక్షతో ఉంది. డ్రీమ్‌లో కరుస్తది. మీరు గనుక ఇప్పుడు పరివర్తన జన్మ అయితే, ఇప్పుడు మీరు సారీ చెప్తే, నన్ను క్షమించు నేనే చేశాను అన్న పరివర్తన మనందరిలో రావాలి. అందరిని తిట్టి హడావిడి పడే బదులు, నన్నాయన ఇది చేశాడు, దేవుడు నాకేం చేయట్లేదు, దేవుడు ఉండేందుకు, ఇలాంటి మాటలు మాట్లాడే బదులు, నాకే ఎందుకిది ఇచ్చాడు, పక్కోళ్ళకెందుకు ఇయ్యలే అనే బదులు, అందులో స్వార్థం ఉంది గదా! నేనే చేశానని ఒప్పుకొని, వాళ్ళకి నాలుగింతలు ఎక్కువుందని వాళ్ళ పెయిన్‌ని మీరు ఫీల్ అవ్వాలి. ఫి వాళ్ళ పెయిన్ ఫీల్ అయ్యి వాళ్ళను క్షమించమని అడిగినప్పుడు మీ కళ్ళల్లోంచి దారొస్తది. అప్పుడు మీ కర్మ రిలీజ్ అవుతది. ఎప్పుడైతే మీరు వాళ్ళకి మనస, వాచ, కర్మణ అంటాం మేము దాన్ని. అంటే కంప్లీట్ లోపలికెళ్ళి నీ నా పెయిన్ ఇంత కష్టంగుండి, నేనే ఇంత ఇబ్బంది పడి, నేనే దీన్ని ఇంత అంటే ఓర్చుకోలేని పెయిన్ ఉందే. నాకు అసలు ఏది నాకు మనసుకు పట్టలే. ఏది చేయలేను ఇప్పుడు నేను. మరి నువ్వెట్లా తట్టుకున్నావు నేనిచ్చిన బాధకి? అని ఒక్కసారి మీరు లోపల నుంచి అంటే రావా కళ్ళ నుంచి నీళ్ళొస్తాయి. సో, ఆ నీరు రావడం వల్ల దాన్నే పశ్చాత్తాపం అంటారు. అప్పటి వరకు మీరు కూర్చొని మేము 4 అని చేసాం గదా! ఇలాగే. ఈ వర్డ్స్‌తో చేస్తాం మేము. అది మీరు పెట్టుకొని కూర్చోవాలి. కూర్చొని మీరు ఫీల్ అవ్వాలి లోపల నుంచి. ఎందుకంటే మీ ఓన్‌గా వర్డ్స్ అనుకోవాలంటే వర్డ్స్ వెతకడమే మీకు అయిపోతది. ఈ రియాలిటీ ఫీల్ అవ్వడము కష్టం. అందుకని మేమే తయారు చేసామనమాట. నేను నన్ను క్షమించు నేనే చేశాను ఒకప్పుడు అని లోపల నుంచి నువ్వు ఎంత కష్టపడ్డావు, ఎంత ఇది అని ఫీల్ అవుతాం మనం. ఆ ఫీలింగ్ ఎప్పుడైతే మీకు లోపల నుంచి వచ్చి 3 డేస్ గనుక మీకు వచ్చి, వాళ్ళ పెయిన్‌ని ఫీల్ అయ్యి, వాళ్ళని క్షమించమని అడుగుతూ నాకున్న వాటికి థాంక్ యూ చెప్పాలి. అంటే నేను అట్లాంటి పని చేసినా గూడా నాకింత మంచి జీవితాన్నిచ్చావే నాకు. ఆహా! నేను ధన్యురాలిని. థాంక్ యూ అని ఎప్పుడైతే మీరు చెప్తారో ఆటోమేటిక్‌గా మీ కర్మ మీకు రిలీజ్ అయితది. దాన్ని మీరే రిలీజ్ చేసుకుంటున్నారు. బై డూయింగ్ పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం. ఇది ప్రతి వేదాస్‌లో కాదు, గీతలో కాదు, ప్రతి ప్లేస్‌లో ఉందిది. మీరు ఓకే. ఏ బుక్ అన్నా తీయండి ఈ విషయం అయితే ఉంది. అంటే మనకి దాన్నే మనము క్రిస్టల్ క్లియర్‌గా మనం ఇప్పుడు ఆచరించేటట్టు ఒక వీడియో ద్వారా ఒక మనిషి అంటూ ఉంటే మీరు ఫీలింగ్ ఒక్కటే మీరు చేయాల్సింది. ఇంగేమి చేయాల్సిన అవసరం లేదు. దాన్ని ఊహించుకోవాలి. మీకున్న కష్టానికి 4 కష్టాలు, నాలుగంతలెక్కువ. మీకు డ్రీమ్ అందుకే ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి డ్రీమ్‌లో మీరిచ్చిన కష్టం చూపిస్తారు. ఓకే. ఇప్పుడు మనకి గీతలో యద్భావం తద్భవతి అంటా ఉంటాం. హ్మ్. అంతేనా? మనం ఏమిస్తే అది
వస్తుంది అని. వస్తుందని అంతేనా? అందుకనే మనం ఎప్పుడైతే మనము క్షమాపణ అడుగుతామో, ఎప్పుడైతే ఇది యూనివర్స్ రిలీజ్ చేస్తది. అంటారు మీరు వాళ్ళిప్పుడు ఉన్నారా? వాళ్ళకి నేను నా క్షమాపణ పోతదా అని కొంతమంది తర్కం చేస్తారు. యూనివర్స్‌కి తెలుసు కదా! నిజంగా చెప్పాలంటే ఆ సోల్‌కి ఇప్పుడు మన మెయిన్ సోలు కారణకారక లోకంలో ఉంటది. అందులో ఒక అంశ ఇప్పుడు మనం 9 జన్మలు ఎత్తుతాడు ఒక మనిషి అంటాడు. మరి మొత్తం సోల్ మన దగ్గర ఉంటే 9 జన్మలు ఎట్లా చేయలేరు గదా! చేయలే. ఓకే. సో, మెయిన్ సోల్ అక్కడ ఉంటది. ఉండి మనందరిని ఆపరేట్ చేస్తది. అంటే ఈ 7 శరీరాలని ఆపరేట్ చేస్తది. ఈ 7 శరీరాలకి కొన్ని కొన్ని కర్మలిచ్చి, కొన్ని కొన్ని ఫ్యామిలీలిచ్చి పంపుతది. అన్నిట్లలో నేర్చుకున్నాక మళ్ళీ ఎళ్లి మెయిన్ సోల్‌లో మనం నేర్చుకున్నది ఇచ్చేస్తాం. ట్రాన్స్‌ఫర్ చేస్తాం. ఓకే. సో, మన దాంట్లో మెయిన్ సోల్‌లో ఎట్లా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలో కూడా నేర్పిస్తాం. మన దాంట్లో అన్నీ నేర్పిస్తాం. అంతకుముందు నేర్చుకున్న జ్ఞానాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేర్చుకున్న జ్ఞానాల్ని బ్యాక్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అవన్నీ ఎట్లా చేసుకోవాలో నేర్పిస్తాం. ఈవెన్ మంచి కర్మ అంటే చెడు కాదు కదా! కర్మ అంటే మంచి, చెడు. ఇప్పుడు మనం చెడు అడిగి రిలీజ్ చేసుకుంటున్నాం. ఏం చేశాను నేను? ఒక్కసారి మీకు డ్రీమొచ్చాక, ఏం చేశారో మీకు డ్రీమొచ్చాక, ఆ డ్రీమ్‌లో క్లారిటీగా మీరు ఏం చేశారో కనిపిస్తది. కనిపించినప్పుడు అది 4 టైమ్స్ ఎక్కువుంటది గదా! అక్కడ పెయిన్ మీకంటే. దట్ మినిట్ మీకు ఈ పెయిన్ పోతది. ఎందుకంటే, అబ్బా! నేను అంత ఎక్కువ ఇచ్చినా ఇది పెయినే కాదు అనిపిస్తది. ఎప్పుడైతే మీరు అది డ్రాప్ అయితారో, ఇది పెయినే కాదు నాకొచ్చింది నథింగ్. అసలు యూనివర్స్ నాకు లాభం చేసింది, నష్టం చేయలేదు. భగవంతుడు అనేవాడున్నాడు అని ఎప్పుడైతే మీరు అది అంటారో, ఆటోమేటిక్‌గా పెయిన్ అనేది డ్రాప్ అవుతుంది. సో, ఫస్ట్ మనకి అది రావాలి. అంటే పశ్చాత్తాపం రావాలి. దాని తర్వాత పరివర్తన రావాలి. అంటే నేను ఇంకోసారి చేయను, క్షమించమని అడగాలి. దాని తర్వాత బ్యాక్ టు సొసైటీ ఇవ్వాలి. మనం మనం చేసిన తప్పుది మనం అదే మీరు ఇంతకుముందు అన్నారు గదా! బ్యాక్ ఇవ్వాలనమాట. అందుకని మన దాంట్లో 3 ఉన్నాయి. డొనేషన్ ఇవ్వమంటాం. ఎంత వీలైతే అంత. లక్ష ఇచ్చేవాళ్ళు లక్ష ఇస్తారు. రూపాయి ఇచ్చేవాళ్ళు రూపాయి ఇస్తారు. రూ. 50 ఇచ్చేవాళ్ళు రూ. 50 ఇస్తారు. ఎంతో కొంత కంపల్సరీ డొనేషన్ ఇవ్వమంటాం. ఆ డొనేషన్ ఎవరికైతే ఏం ఇష్యూ అయిందో దానికెళ్ళేటట్టు చూస్తాం. మనకు మెంటల్లీ రిటార్డెడ్ ఉంది. ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది. అనాథ శరణాలయం ఉంది. అలాగే ఆవులది. ఇప్పుడు యానిమల్స్‌ని కష్టపెట్టింది ఆవులకిస్తాం. పాముల్ని కష్టపెట్టింది పాములన్నది వేరే లోకం. పాములది యానిమల్స్ అంతా ఒక దాని కిందకొస్తది. ఆవులు అని. సో, అందుకని మనం ఆవులకు సేవ చేస్తే యానిమల్స్‌ది పోతది. ఈ స్కిన్‌దేమో పాములకు చేస్తే పోతది. అట్లా ఒక్కొక్కటి మీరు ఓల్డ్ ఏజ్ వాళ్ళకి నష్టపెట్టుంటే దానికి పంపుతాం. పిల్లల్ని నష్టపెట్టుంటే అనాథ శరణాలయం, తల్లిదండ్రులు అట్లా. అనాథ శరణాలయం ఓవరాల్ వచ్చేస్తది మనకి. అందులో ఇప్పుడు పిల్లలు చదువుకోవట్లేదు. ఇప్పుడు సతాయిస్తున్నారు. ఇప్పుడు మీరు పిల్లల ఎడ్యుకేషన్‌కి డబ్బులు కట్టండి. వేరే వాళ్ళని చదివిపియండి. ఐ మెంట్ బై. సో, ఫీజులు ఇప్పుడు మేము 10థ్ క్లాస్ ఫీజులని ఈ అనాథ శరణాలయంలో కడుతూ ఉంటాం. ఆ మనీ అటెళ్తది. సో, ఎగ్జాక్ట్‌లీ ఇప్పుడు ఈ సిస్టమ్ ఎక్కడా లేదు. ఇప్పుడు మనం చేసే సిస్టమ్. మనం ఏం చేసామంటే ఎక్కడిదక్కడ సెపరేట్ చేసి ఎవరికి ఎలా కావాలో అలా మనము యూనివర్స్ ద్వారా ఇస్తూనే పోతున్నాం. ఆటోమేటిక్‌గా మీకేమవుతది ఇప్పుడు? ఇప్పుడు మీరు మనీ వైస్ చేసిండ్రు, శారీరకంగా చేసిండ్రు, మెంటల్‌గా చేసిండ్రు. మీకు సాటిస్ఫాక్షన్ వచ్చింది. మీరు హ్యాపీనెస్‌లోకెళ్ళిపోయిండ్రు. ఎందుకంటే మీరిక్కడ హెల్ప్ చేసిండ్రు, వాళ్ళకి సారీ చెప్పిండ్రు, థాంక్ యూ చెప్పిండ్రు. సడెన్‌గా మీరు రియలైజ్ అయితారు. అరే! నాకొచ్చింది నథింగ్. నేను ఇంత హ్యాపీగా ఉన్నా. ఇంత మంచి హస్బెండ్, ఇంత మంచి ఇల్లుంది. నాకు అన్నీ ఉన్నాయి గదా! అన్న సడెన్‌గా యూ ఫీల్. సో, ఆటోమేటికల్లీ మీ పెయిన్ అన్నది రెడ్యూస్ అయిపోతది. మీకు ఎగ్జాక్ట్‌లీ మీకు 3 డేస్ గనక చేశాక మీకు 1 వీక్‌లో అంటే నెక్స్ట్ డే నుంచే మీకు డిఫరెన్స్ తెలుస్తది. 3 వీక్స్‌లో కంప్లీట్ ఎళ్ళిపోద్దది. అది ఏదైనా గానియండి. డస్ నాట్ మ్యాటర్. కానీ ఈ ప్రాసెస్‌ని ప్రాపర్ చేయాలి. ప్రాసెస్‌ని ప్రాపర్ చేయక 3 వారాలయింది నాకు బోలేదేంది అని ఫోను చేస్తే మరి మీరేం చేస్తుండ్రు అంటే కొంతమంది సరిగ్గా అర్థం కాదు. ఈ ప్రాసెస్. అర్థం గాక చేయలేదనుకోండి 4పీ చేసుకోపోతే రిలీజ్ అవ్వదక్కడ. కర్మ అనే కాదు ఓసారి రాంగ్ ఎనర్జీస్ వల్ల అంటే దిష్టి లేకపోతే చేతబడి ఇవన్నీ గూడా చాలా ఉన్నాయి ఈ సబ్జెక్ట్ ఒక కర్మ కాదసలు. ఓకే. సో, అవన్నీ దాన్ని తగ్గట్టు వాళ్ళు రిలీజ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా 3 వీక్స్‌లో దే సీ హ్యాపీనెస్. పోదన్నదైతే ఇప్పటివరకు మేము చూడలేదు. అన్‌లెస్ వాళ్ళు ప్రాపర్‌గా చేసుకోపోతేనే అక్కడ డిఫరెన్స్ ఉంటది. పోకపోవడం అంటూ ఉంటది. మళ్ళీ మేము మన కౌన్సెలింగ్‌కి ఇప్పుడు మనకి కౌన్సెలింగ్ అని ఒకటుంది. అలాగే మనకి ఈ డొనేషన్స్‌లో మంత్లీ మెంటోర్‌షిప్ ఉంది. ప్లస్ మనకి ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఈ మెంటోర్‌షిప్‌లో ఏంటంటే ఇప్పుడు మీరు 3 నెలలు మెంటోర్‌షిప్ తీసుకున్నారనుకోండి. మీరు ఇచ్చే మనీ అటే పోతది. మీకేవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటికి పోతది. వాటెవర్. సో, ఆ మెంటోర్‌షిప్‌లో మీకొక మెంటోర్ ఉంటారు. ఉండి మీరు డ్రీమ్‌లో ఎట్లా అడగాలి? డ్రీమ్ ఏమొచ్చింది? ఆ డ్రీమ్‌కి మీనింగ్ ఏంటి? దాన్ని ఎట్లా రిలీజ్ చేసుకోవాలి? మీతో ఉండి వాళ్ళు కంప్లీట్‌గా మిమ్మల్ని రిలీజ్ చేస్తారు.
అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది. లేకపోతే వీళ్ళు ఆన్సర్ చేయలే, లేకపోతే దాంట్లో మన క్లాస్‌లో సడెన్‌గా వచ్చి నాకు ఈ డ్రీమ్ వచ్చింది మేడం అంటే నేను చెప్పలేను. ఎందుకంటే మీరు మీ స్థితి ఏముంది? మీరు ఏమి అడిగిండ్రు? మీకు ఎందుకోసం ఆ డ్రీమ్ ఇచ్చిండ్రు? మీ గురించి నాకు పర్సనల్‌గా తెలియాలి. ఆ డ్రీమ్‌కి మీకు ఆన్సర్ చెప్పాలంటే. సో, నేను చెప్పలేను. మేమేం చేస్తామంటే మాకొక టీమ్ ఉంది. ఓ 10 మంది ఆల్రెడీ డ్రీమ్ మీద టీచింగ్ చేసి వాళ్ళు ఎన్నో వందల డ్రీమ్, వేల డ్రీమ్ విన్నవాళ్ళు. అందరం మేము డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మీకు డ్రీమ్ వచ్చింది. మీ పరిస్థితి ఇది. ఈ ఇష్యూ ఉంది. ఈ ఇష్యూతో ఈ క్వెషన్ అడిగిండ్రు. ఈ క్వెషన్‌కి ఈ డ్రీమ్ వచ్చింది. ఓకే. మాకు ఈజీ. అక్కడ ఆన్సరు ఏమైతే అడుగుతారో, ఏమైతే ఇష్యూ ఉందో అక్కడ తెలిసిపోతుంది మాకు. కొన్నేమో అర్షద్ వర్గాలు కూడా చూపిస్తారు. కోపం ఉందని తీసేసుకోవాలని, ఆ కోపాన్ని ఎలా తీసుకోవాలో కూడా చూపిస్తారు. సో, అవన్నీ మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళు అవి ఎలా రిలీజ్ చేసుకోవాలో కూడా చెప్తాం మేము అందులో. ఆ డీకోడింగ్‌లో. మనకు డ్రీమ్ డీకోడింగ్ అని సెపరేట్ ఉంది. వాళ్ళు రిలీజ్ చేసేసుకుంటారు. ఇది కర్మ ప్రాసెస్ అనమాట.